నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఆ మాటకు వస్తే కనుక దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న ఒకానొక అంశం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడికి సంబంధించింది. అంటే కేవలం బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కేంద్రంగానే చర్చను అంటే ఆయన కేంద్రంగానే చెప్పడానికి లేదు. ఇవాళ ఒకానొక అవకాశం. ఆనాడు ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ నుంచి మొదలుకుంటే ఇవాల్టి ఘటన వరకు రాజకీయాల నుంచి వచ్చిన కుటుంబాలు, వారి పిల్లలు, వారి వ్యవహార శైలి కారణం ఏమన్నా కావచ్చు. వారి పార్టీకో లేదా వారి నాయకత్వ స్థానానికో ఇబ్బంది కలిగించే విధంగా, సమాజంలో వ్యతిరేక చర్చ కలిగే విధంగా ఒక పరిణామం జరిగింది. ఒక పరిణామం ఉన్నది మన కళ్ళ ముందు. ఇట్లా ఎందుకు జరుగుతున్నది? ఆ కుటుంబాలు, వారి సంతానము, ఆ కుటుంబాల వ్యవహార శైలి, సమాజం పైన ప్రభావము, ఇవి ఇట్లా ఎందుకు జరిగినాయి? నిజంగానే అలాంటి కుటుంబాల వారు ఎట్లా ఉండాలి? వారి పిల్లల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి గురించి మనం మాట్లాడదు. మన దగ్గర సామాజిక అంశాలపైన పనిచేస్తున్నవారు వివి రావు గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మనం 1970లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆనాడు పత్రికల్లో ఆయన వ్యవహార శైలి గురించి పతాక స్థాయిలో రాసినాయి. మన పాత పత్రికలు తిరిగేస్తే కనిపిస్తుంది మనకు. ఇవాళ బండి సంజయ్ కుమారుంది. అంశాలు భిన్నం కావచ్చు, కాలాలు భిన్నం కావచ్చు, కానీ జరుగుతున్న చర్చ అయితే ఈ రాజకీయం, కుటుంబాలు ఏమిటని ఒక చర్చ ఉంది కదా. వీటిని మనం ఎట్లా అంటే వారు కుటుంబ రాజకీయాలు ఉన్న కారణంగా, ఒత్తిడి కారణంగా పట్టించుకోవడం లేదా, లేకపోతే కనుక నిర్లక్ష్యమై ఏమిటి అది అర్థం కావట్లేదు. బుచ్చన్న గారు, నిజంగా ఇట్స్ మంచి చర్చ మీరు తీసుకున్నారు. వాస్తవంగా గత 2 వారాలు తెలంగాణలో ఈ ఏదైతే ప్రజా సంఘాలు, మీడియా గగ్గోలు పెట్టినటువంటి అంశము, ఒక బండి సంజయ్ కేంద్ర మంత్రి మైనస్ బండి భగీరథ్ 2 సపరేట్ చేసి చూస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ 2 కలిసి చూస్తేనే సమస్య ఇంత పెద్ద ఉద్వేగం వచ్చింది. అంటే భగీరథ్ ఎవరు అయింటే కనుక చర్చ ఉండేది కాదు. సో ఇది ఏదో కొత్తగా ఈరోజే జరిగింది అయిపోయిందని కూడా మనం చూడకూడదు. వాస్తవంగా మనం ఒక సామాజిక కోణంలో చూడాల్సినటువంటి సమస్య ఇది. ఆనాడు మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఆనాడు సంజయ్ గాంధీ ఏదైతే ఇందిరాగాంధీ కొడుకుగా మనం చాలా కథనాలు విన్నాం ఆయన మీద. ఆ తర్వాత చాలా ఆ క్రమంలో మీకు చూసుకుంటే మనం ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల పిల్లల విషయానికి వస్తే మనం తమిళనాడులో కనిమొళి చూసాము. ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్లో మమతాకు సంబంధించినటువంటి మేనల్లుడి విషయంలో కావచ్చు. ఇక్కడ అంటే ప్రధానంగా కొన్ని ఎగ్జాంపుల్స్, మన రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కావచ్చు, తర్వాత కవిత కావచ్చు. మన తర్వాత ఇదే క్రమంలో చూస్తే మనకు ఒక హోప్ ఉండింది. ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం వస్తే బాగుండు. అంటే ఈ చర్చ జరిగిన ప్రతిసారి ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా కావచ్చు, లేదా దగ్గర సంబంధించిన వ్యక్తులు, పార్ట్నర్స్ కావచ్చు, అటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క ప్రమేయము వల్ల ఎప్పుడైతే ఇలాంటి ఒక దుస్సంఘటన జరిగిందో అప్పుడు పెద్ద ఎత్తున సమాజంలో మీడియా కానీ, సామాజిక వర్గాలు కానీ ఎందుకు ఇంత తారాస్థాయిలో రియాక్ట్ అవుతున్నాయి అనేది మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. దీంట్లో ఎవరెవరు కారణం? ఇది కొత్త కాదు కదా. ఆనాడు సంజయ్ గాంధీ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఇంకా జరుగుతుంటే ఇంకా ఎందుకు పదే రిపీట్ అవుతుంది? ఎందుకు ఇది ఒక సమస్యకు సమాధానంగా ఎక్కడ మనం ఎత్తుకోలేకపోతున్నాము అనేది మనం ఆలోచిస్తే నేను ఒక 2 దశాబ్దాలుగా ఎన్నికల నిఘా వేదిక వెలుగులో నాకున్న అనుభవాన్ని నేను మీతో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే రాజకీయ పార్టీలను ప్రత్యక్షంగా చూసిన నేను ఏదైతే సంస్కరణల సందర్భంలో మేము సమాచార చట్టం విషయంలో, లోక్పాల్ విషయంలో కావచ్చు, లేకపోతే మొన్నటి ఈవీఎం వ్యవహారాల్లో కావచ్చు, ఇవన్నీ పార్టీల అధ్యక్షులతోని ప్రత్యక్షంగా నేను 13 పార్టీల అధ్యక్షులను కలిసి వాళ్ళతో పనిచేసినటువంటి నా అనుభవం నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నాయకత్వం ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. 77 సంవత్సరాల ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక విలువలు ఒకవైపు అయితే ప్రజాస్వామ్యము పరిడవిల్లాల్సిన పరిస్థితిలో నాయకత్వం ఇంకో దిశగా పోతూ ఉంది. ఈ నాయకత్వం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ నెట్టివేయబడ్డది. దీనికి మనం 2-3 కారణాలు చూసుకోవాలి. ఇవాళ ఏంటంటే
ఒక మనము ప్రజాస్వామికంగా చూస్తే పీపుల్స్ రిప్రజెంటేషన్ పిఆర్పి యాక్ట్ అని ఉంది. దాని వెలుగులో రాజకీయ పార్టీలకు నిర్దిష్టమైనటువంటి నాయకత్వ వ్యవహారాల శైలిలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోమని ఉంది. రాజ్యాంగ మూలాలు ఉన్నాయి. వీటన్నిటి వెలుగులో మన నాయకత్వానికి మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకున్న నాయకత్వాలు ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలోకి నెట్టివేయబడుతున్నాయంటే విపరీతమైనటువంటి ఒక వైరుధ్యం కనబడుతూ ఉంది. ఏం వైరుధ్యం అంటే వారు ఎన్నికల్లో వాళ్ళు ఎన్నుకోబడే ముందు వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు పూర్తిగా వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు ప్రజా విలువలు ప్రజాస్వామ్య మనుగడ కన్నా ఎక్కువ ప్రజల బలహీనతల మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూసిన. ఇప్పుడు ఇచ్చేది ఫ్రీబీ స్కీమ్లు ఇస్తామనగానే ప్రజల బలహీనతల మీద నాయకత్వాలు ముందుకు రావడం. మరి ఇంకో పక్కన వాళ్ళు ఎన్నుకోబడిన తర్వాత మరి వాళ్ళు చెప్పినటువంటి ఈ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి వాస్తవ పరిస్థితులు అక్కడ విభిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ విలువలు పార్టీ స్ట్రక్చర్ వేరు, కానీ వీళ్ళ వ్యవహార శైలి వేరు. మరి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి జరుగుతున్నటువంటి పందేరంలో ప్రైవేట్ సైన్యాలను మోహరించాల్సి వస్తుంది. ఒక ఓటు నీ వాగ్దానాల మూలంగా కాకుండా ఓటుకు 5,000 నుంచి 10,000 ఇచ్చి కొనుక్కొని నిలబడుతున్నారు నాయకత్వం నిలబెట్టుకోవడానికి. మరి ఈ డబ్బంతా ఎక్కడ అకౌంటబుల్ లేదు, ఎక్కడ కూడా మీకు పార్టీలో అకౌంట్స్లో లేదు. మరి వీళ్ళన్నీ ఇంత పెద్ద ఎత్తున డబ్బును మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం రావాలంటే ఎవరు వీళ్ళు ఎంబడున్నది? ఒక పక్కన కుటుంబ సభ్యులు ఫస్ట్ సర్కిల్ ఉంటుంది, సెకండ్ సర్కిల్ పార్టీ క్యాడర్స్ ఉంటాయి, థర్డ్ సర్కిల్ ఇంకొక పైరవికారులు వీళ్ళందరూ ఉంటారు. సో ఈ ఒక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి నాయకత్వం నిలబెట్టుకోవడానికి వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరులో వీళ్ళందరూ పావులుగా మారుతున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు వీళ్ళంతా. ఇదంతా తెలియదని కాదు, ప్రజలకు తెలుసు, లీడర్లకు తెలుసు. అయినా ఎందుకు జరుగుతుందంటే ఎవరికి వారే యమునా తీరైనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సామాజిక అవసరాలు, పార్టీ అవసరాలు, ప్రజాస్వామిక అవసరాల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ కనెక్షన్ని మొత్తానికి వాళ్ళు వైరుధ్యంగా వివరించేది. అంటే ఒకే పర్సనాలిటీ 3 రకాలుగా వివరిస్తున్నారు. అంటే ఒక పర్సనాలిటీ ఎన్నికల ముందు ఆ లీడర్ ఒక తీరుగా మాట్లాడితే ఎన్నికల అధికారంకి వచ్చిన తర్వాత కుర్చీలు నిలబెట్టుకోవడానికి వాళ్ళు వివరిస్తున్న తీరులో తేడా వస్తుంది. అంటే ఈ తేడాలు, ఈ ప్రభావాలు వారి సంతానం పైన, వారి చర్యలపైన ప్రభావం ఉంటుందని మీరు చెప్పదలుచుకున్నారా? ఖచ్చితమైనటువంటి, ఎందుకంటే ఈ అక్రమమైనటువంటి డబ్బు దీన్ని కాపాడుకోవడానికి వాళ్ళకు చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇవాళ ఒక పార్టీ వెలుగులో ఒక 1,000 కోట్లు పోగు చేస్తే ఆ 1,000 కోట్లు అక్రమ డబ్బు అంటే ఎక్కడ కూడా అకౌంటబుల్ కాకపోతే ఎవరి దగ్గర ఉండే మనకు తెలియదు కదా. తెలియని పరిస్థితిలోనే ఈరోజు దాన్ని కాపాడడానికి ఎవరో ఒక డైరెక్ట్గా లీడర్ ఇన్వాల్వ్ కాలేడు. కాబట్టి తన అనంగు దగ్గర ఉన్నటువంటి క్యాడర్స్ దీని మీద నిఘా ఉండాలి. అంటే ఎవరుంటారు? వీళ్ళంతా ఇప్పుడు మనం పేర్లు చెప్పుకున్నాం కదా, కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ దాని మీద గుత్తాధిపత్యం కోసం. ఎందుకంటే పొద్దున్న లేస్తే వీళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళతో ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఆ బ్రిడ్జ్ ద్వారా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న సందర్భంలో వస్తున్నటువంటి ఆ అనర్థాలు, ఒకసారి వీళ్ళు స్కామ్లలో ఇరుకోవచ్చు, ఇంకోసారి ఇప్పుడు బండి భగీరథ్ లాగా కొన్ని అంటే ఎప్పుడైతే ఈ అక్రమ సొమ్ము, ఎప్పుడైతే ఈ అక్రమ వ్యవస్థ అంతా వాళ్ళ చేయిలోకి వస్తుందో ఒక గుత్తాధిపత్య ధోరణి నిలుపుకోవడానికి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి శైలిలో ఈ అనర్థాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో మనకు తెలియదుగా. అంటే వాళ్ళ దగ్గర లేకపోతే ఎన్నికల సమయంలో ఎక్కడి వస్తుంది డబ్బంతా? ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, బండి సంజయ్ గారి దగ్గర కాదా, లేదా కేసీఆర్ గారి దగ్గరనో, లేకపోతే ఇంకెవరి దగ్గరనో వాళ్ళు డైరెక్ట్గా దేంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ లీడర్స్ ఆ స్థాయికి పోరు. కానీ ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఈ ఓట్లలో జరిగే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? పైరోలు ఎట్లా జరుగుతున్నాయి? ఇవ్వాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాకు రావాల్సిన పోస్టు ఇంకోడో కొట్టేశాడని, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అంటే మీరు కవిత పేరు ప్రస్తావించినట్లు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నప్పుడు ఇందులో ఓవరాల్గా ఏ రకమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు నెట్టివేయబడుతున్నారు. ఇందులో ఒక రాజకీయ నాయక వ్యవస్థే కాదు, ప్రజల పాత్ర కూడా ఉంది. మరి నీకు తెలియదా? ప్రతి ఒక్క ఓటరు తెలుసు. ఇవాళ నువ్వు ఇంత గగ్గోలు పెట్టినావు కదా, ఈరోజు మన 2 వారాలు ప్రజా సంఘాలు రోడ్ల మీద ఇంత గగ్గోలు పెట్టినాం కదా, మరి మీకు తెలియదా ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుందో? తెలుసు. అయినా కూడా ఒక స్వార్థ ప్రయోజనంగా వ్యవహరించడం మూలంగా ఓన్లీ నాయకులే కారణమా? మరి మీకు తెలియదా? మీరు ఓట్లు ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ తెలిసినా కూడా? అంటే మాకు
మాకు తెలియదు అనేటువంటి ఒక ఎవరే నాయకులు ఎలాంటి ప్రజలకు కూడా తెలుసు కదా, తెలుసు కదా, తెలియకుండా ఎట్లున్నది. కానీ ఆ క్షణిక అంటే ఈయన మీద కోపం పొద్దు ఈయన మీద వేస్తున్నాం మనం ఓట్లు వేసి మళ్ళీ అదే దుర్మార్గ వ్యవస్థను మనం పెంచి పోషిస్తాం. ఇక్కడ మనం మీరు 20 ఏళ్ళుగా పార్టీలకు దగ్గర ఉండి పని చేస్తున్న అనుభవం మీకున్నది కదా, కొన్ని దేశాలు కూడా తిరిగి వచ్చారు మీరు. ఆయా దేశాలలో రాజకీయాలలో ఉన్న వారి పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఇండియాలో ఎట్లా ఉన్నది, కారణం ఏంటి, కొంచెం మీకు అనుభవం చెప్పండి. రైట్, ఇప్పుడు నేను సింగపూర్ చూశాను, నార్వే, స్వీడన్, ఈ 3 తీసుకుందాం. ఈ ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నటువంటి దేశాలు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలను మనం ప్రామాణికంగా తీసుకుంటాం. నార్వే, స్వీడన్ కానీ సింగపూర్ కానీ ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా ఒక పరిపక్వత చెందినటువంటి ప్రజాస్వామ్యాలు. వాళ్ళు లీడర్షిప్ అనేది ఒక సింగపూర్లో మీకు అక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్స్ కానీ ఆ డెవలప్మెంట్ సెంటర్లోకి పోయి డైరెక్ట్గా అక్కడ ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కలిపి పనిచేస్తారు. అక్కడ ఒక ట్యూషన్, ఒక పిల్లోడికి ట్యూషన్ చెప్పాలన్నా, వాడికి ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా పార్లమెంట్లో సింగపూర్ పార్లమెంట్లో కూర్చున్నోడికి కనెక్షన్ ఉంది. చైల్డ్ మేనేజ్మెంట్ దగ్గర నుండి, యువత మేనేజ్మెంట్ దగ్గర నుండి, పిల్లల మ్యారిటల్ ఇష్యూస్ దగ్గర నుండి, రిటైర్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ వ్యవస్థ అన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఇక్కడ మన దేశంలో ఈ 3 వ్యవస్థలకు ఎక్కడ లింక్ లేదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఒక పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంటుంది, స్థానిక సంస్థల్లో ఇంకో పార్టీ ఉంటుంది. ఈ 3 పార్టీలకు ఒక కామన్ సిద్ధాంతం లేకుండా ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించడం, ప్రజలు కూడా వీళ్ళ మధ్యలో పోటీ పెట్టినప్పుడు ఫ్రీబీ స్కీమ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకి నిజమైన ప్రజాస్వామిక విలువలకు, సామాజిక అవసరాలకు ఎక్కడి నుండి వస్తుంది ఇదంతా అనేటువంటి ఆలోచన లేకపోవడం. ఇవాళ మోడీ కూడా నిన్న చెప్తున్నాడు, ఇమీడియట్గా బంగారం కొనడం బంద్ చేయండి, డీజిల్ పెట్రోల్ రేపు పొద్దున వచ్చే పరిస్థితులు. ఈ సంక్షోభాలను మనం తట్టుకోవడానికి క్షేత్రస్థాయి నుంచి వెళ్ళి ప్రజలను ప్రిపేర్ చేయకుండా సడన్గా ఒక ఎమర్జెన్సీస్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఈ ఎమర్జెన్సీలలో భాగమే నిన్నటి బండి సంజయ్ కొడుకు వ్యవహారం కావచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎందుకు వస్తున్నాయంటే దొరికితే దొంగ, దొరకకపోతే ఇది అన్నట్టుగా వ్యవహరిస్తుంది. అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అనుగుణంగా ఈ పరిస్థితులు ఒక్కొక్కటి దాని ఇంపార్టెన్స్ వస్తుంది, అక్కడ చర్చకు వస్తుంది. లేకపోతే కొన్ని వేల వందల మంది ఇవాళ బలైపోయి మొత్తం సమాజం ఇలా పోలీసు వ్యవహరించిన తీరు చూస్తే మరి వాళ్ళు నిజంగా సామాన్యుడిగా ఆ పరిస్థితి ఉందా? ఇలా ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ రాజ్య వ్యవస్థ అంతా కూడా కొద్దిమంది లీడర్షిప్ చుట్టూ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆ కొద్దిమంది ఎవరంటే డైరెక్ట్గా కనపడే లీడర్ కన్నా కనపడే లీడర్ చుట్టూ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ కవరింగ్ కావచ్చు, ఈ సొంత దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల ఈ ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు తప్పుదోవబడుతుంది. వాళ్ళ యొక్క ప్రమేయం వల్ల వాళ్ళు ఒక షాడో లీడర్స్గా మనకు కనపడని ఒక షాడో లీడర్స్ వాళ్ళంతా కూడా. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చుట్టూ కూడా వాళ్ళ బ్రదర్స్ మీద చాలా అపవాదులు వస్తున్నాయి. మరి ఇవన్నీ మనం తెలిసి మళ్ళీ ఎలక్షన్స్ కాగానే మర్చిపోతున్నామే. మనం ఎలక్షన్స్ వచ్చేవరకే మళ్ళీ పూనకాలకు పోతున్నాం. అదే పూనకం, అదే సారాయి, అదే డబ్బు, అదే కులం, అదే వ్యవహారం. మరి ఎందుకు ఎప్పటికీ మార్పు రావాలి కదా. ఇప్పుడు ఇలా బండి భగీరథి ఒకటే కాదు, రేపు కొన్ని రానున్న రోజులలో లీడర్షిప్లో మొత్తం కూడా ఈ ప్రమాదం ఉంది. వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఒక లీడర్ అనేవాడు. ఇవాళ ఒక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా ఇవాళ మనకు ఓకే, మన మోడీ లాంటి వాళ్ళు చాలా ప్యూర్గా కనబడుతూ ఉన్నారు. కానీ అక్కడ పక్కన కూర్చున్న అమిత్ షా కూడా ఇలా ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఎట్లా నడుస్తున్నది? గుజరాత్ బ్యాచ్ అంతా మనం మీడియాలో మీరే చెప్తున్నారు చాలాసార్లు. ఎట్లా నడుస్తుందంటే వాళ్ళు అందరూ కొద్ది ఇంచుమించు ఎక్కువ తక్కువ, దొరికితే దొంగ, దొరకకపోతే వాడు మంచోళ్ళుగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ మనం అంటే అధికారం ఉంది అనే దాన్ని ఒక దానితో మిగతాన్ని మేనేజ్ చేస్తున్నట్టు మీరు చెప్పదలుచుకున్నారు. అధికారం ఉన్నది ఒకటే కాదు, అధికారాన్ని మేనేజ్ చేయడానికి వాడుతున్నటువంటి శక్తులు, ఆ లీడర్షిప్ చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తులు ఏదైతుందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి నిన్నటి సంఘటన ఒక ఉదాహరణ. అంటే వాళ్ళకి అన్ని హంగులు ఉంటే రాజ్యం దాసోహం అవుతుంది, వాళ్ళ చట్టాలు చుట్టాలు అవుతున్నాయి వాళ్ళకి. మరి ఎందుకు ఈరోజు ఎంత చర్చ జరిగింది? ఇంత బహిర్గతంగా ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోయినారు? పూర్తిగా కోర్టు రిజెక్ట్ చేసినాక తీసుకొచ్చి ఆయన లోపల ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే దాని అర్థం ఏంటి? ఒక పక్కన రాజకీయ వ్యవస్థలో ఇవాళ మొత్తం ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు వాళ్ళ యొక్క విధులు బాధ్యతలను పక్కన పెట్టి ఒక నాయకత్వం చుట్టే
దీన్ని ఒక ప్రైవేట్ సైన్యాల్లాగా వాడుతున్నారు కదా. కానీ ఇక్కడ మీరు అన్న దాంట్లో బండి సంజయ్ కొడుకు చేసిన దానికి తండ్రి ఎందుకు మీరు అంటారు, అది న్యాయమేనని ఒక ప్రశ్న కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ మైనస్ బండి భగీరథ్ చర్చ లేదు అక్కడ, రెండు కలిసి ఉన్నాయి కాబట్టి గొడవ. ఓకే, లేకపోతే అసలు ఎంతోమంది ఫోక్సో కేసులు, ఇప్పుడు 2 లక్షల కేసులు ఉన్నాయి ఈ చట్టం వచ్చిన దగ్గర నుండి, అందరి మీద ఎందుకు చర్చ జరగట్లేదు? అదే బీజేపీలో ఉన్న చాలామంది లీడర్స్, అదే ఇతర పార్టీలు ఉన్న చాలా లీడర్స్ వరకే చర్చ జరుగుతుంది. మరి సామాన్యుల గురించి ఎందుకు జరగట్లేదు చర్చ? అంటే ఇది ఒక కామన్ ఒక కేసు అవుతుంది, కేసులో భాగంగా వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, జైళ్ళల్లో పోయి ఉంటున్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి, ఇంత ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మొత్తం డీజీపీ దగ్గర నుంచి కింది వరకు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే దాన్ని అడ్డుగా పెట్టుకొని దీన్ని పక్కన పెట్టారు. అదే సామాన్యుడైతే లోపల అయిపోయినా ఈ పాటికి. సో ఈ యొక్క ప్రొటెక్షన్ వల్లనే బండి భగీరథ్ లాంటి వాళ్ళు, మంచిగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి దుస్థితిలోకి ఎంటర్ అవుతున్నారు. ఇవాళ బండి భగీరథ్కి అంత డబ్బు ఎక్కడిది, ఈ హంగులు ఎక్కడి, ఈ ఒక ఫోటోలు తీసి పక్క ఫ్రెండ్కి ఒక బెట్టింగ్ పెట్టి నేను చూడరా దీన్ని చేరుస్తాను అంటే తెలియదా? అంటే ఆ దురహంకారం, ఆ హోదా, ఆ హంగు ఎక్కడి నుంచి వచ్చింది? అధికార హంగే కదా. లేకపోతే సామాన్యుడు నీ కొడుకు నా కొడుకు చేయగలుగుతాడా ఆ పని? చేయలేడు కదా. చేస్తాడా? చేసే ధైర్యం ఉంటుందా మన పెంపకంలో? ఉండదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ పిల్లోడిని ఆ స్థాయికి నెట్టివేయడానికి ఎట్లా రాజకీయాలు దోహదం అవుతున్నాయి, ఎట్లా అధికార హంగులు దోహదం అవుతున్నాయని చెప్పదలుచుకున్నాను. ఆ పిల్లోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత దుర్మార్గం చేసి ఒక పక్కన ఆ పిల్లోడిని నమ్మి జీవితం ఊహించుకుంటుంది, ఈ పిల్లోడేమో ఈ వీడియోలు తీసి పక్క దోస్తులకు మొత్తం న్యూడ్గా షేర్ చేస్తారు. రేపొద్దున ఆ పిల్ల మరి ఎట్లా ఇంత సంసారం చేయాలని అడుగుతాం. అంటే ఈ చర్చ సమాజంలో ఉద్యోగాలకు దారి తీసింది కదా. ఇది రేపొద్దున ఇది ఒక ప్రెసిడెన్స్ కావద్దు, రేపొద్దున యువతకి ఇది ఒక మార్గదర్శనం కావద్దు అనేది మన చర్చ. మరి మార్గదర్శనం కావడానికి కావాల్సిన కారణాలు మనకు అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ మనం ఇందిరాగాంధీ నుంచి మనం తీసుకున్నప్పుడు ఆనాడు మీడియా రాసింది ఏమిటి, సంజయ్ గాంధీ ఒక అనాధికారికి కేంద్రం అవుతున్నారు అని. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికో అపరిశిష్ట మూట కట్టుకున్నది కదా, దాని నుంచి మిగతా పార్టీలు ఎందుకు లేసన్స్ ఏదో కారణాలు ఏమైనా కావచ్చు, కానీ పార్టీకి ఒక నష్టం జరుగుతున్నప్పుడు, వారు నిర్వహిస్తున్న స్థానానికి ఒక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు పాఠాలు నేర్చుకోవట్లేదు? ఎందుకంటే ఇవాళ లెఫ్ట్ పార్టీలు కొంతవరకు ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని పాటించకుండా కొంతకాలము రాజ్యాధికారం నడిపినాయి లెఫ్ట్ పార్టీలు. కానీ ప్రజల్లో వాళ్ళకి ఆదరణ లేదు. సామాజిక సమానత లేదా ప్రజాస్వామిక విలువలు అనే దానికి లెఫ్ట్ పార్టీలకి అలా గుర్తింపు లేదు. కారణం ఏంటంటే ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా మనకు ముడిపడినటువంటి రాజకీయ వ్యవస్థకి ఎక్కడ స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఎక్కడ కూడా దీనికి ఉన్న లింక్ మనం ఒక సోషల్ సైన్స్లో చిన్న లెసన్ లాగా చదివి వదిలేస్తాం. కానీ ఎక్కడ కూడా ఇంట్లో పేరెంట్స్ కానీ, ఓటు విలువ కానీ, మనం కట్టే ట్యాక్స్లకు కానీ, మనకు వచ్చే రాజ్యాధికారం కానీ, మన సామాజిక విలువలు, మనం రోజువారీగా అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వ సేవలకు ఉన్నటువంటి కనెక్షన్ని ఎప్పుడు ఎవరు డిస్కస్ చేయడానికి ఇష్టపడకపోవడమే ఈ సమస్యకు మూలం. ముఖ్యంగా రాజకీయ పార్టీల పాత్ర ఇది. మీకు ఈ సంబంధం ఉంది అని చెప్పేసి మన రాజ్యాంగం వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చింది, ప్రజలను చైతన్యపరిచి ఓట్లు వేయించుకోమన్నది. కానీ ప్రజల్ని మభ్యపెట్టి డార్క్లో పెట్టి మనం వాళ్ళ బలహీనతల మీద ఓట్లు వేయించుకొని నడుపుతున్నటువంటి వ్యవస్థ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇందువల్ల వాళ్ళు రోజు రోజుకు, ఒకనాడు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి లీడర్షిప్ నుంచి ఇందిరాగాంధీకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆమె డీవియేట్ అయిందో ఆ డీవియేషన్ని నుండి బయటపడకుండా దాన్నే అవలంబిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. ఈరోజు 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో కూడా ఏం పెద్ద మార్పులు లేవు. అదే ఎన్నికల్లో ఇక్కడ రైతుల మీద జీప్ ఎక్కి తొక్కించండి కదా బీజేపీ. ఇప్పుడు 10 సంవత్సరాలలో 30-40-50 సంవత్సరాల కాంగ్రెస్ను మించిపోయింది కదా. ఇవాళ బీజేపీ మించిపోయినటువంటి చర్యలు చేపట్టి ఇవాళ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ అంటే జనసంఘ్ నుంచి వచ్చిన వాళ్ళు. జనసంఘ్ అంటే ఒక విలువలతో కూడినటువంటి ఒక కల్చరల్ కల్ట్ లాంటిది. అంటే ఒక హిందుత్వ అంటే ఒక మతం కాదు, ఇది కాదు, ఒక జీవన విధానం అని చెప్పింది. హిందుత్వాను, హిందూయిజంని, తర్వాత
ఒక రిలీజన్ కిందికి రాజకీయాలను వాడడం అనేటువంటి ఒక ప్రక్రియకు తీసుకొచ్చారు కదా. అంటే ఒక మాస్ సెంటిమెంట్ను వాడుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రక్రియలో ఈ కాంగ్రెస్ తెచ్చిన కల్చర్ని ఇంకా పెంచి పోషిస్తూ మీదికి ఇంకోటి చూపించే కల్చర్ వల్ల ఇవాళ ప్రజలకు ఒకటి చెప్తున్నారు, కుటుంబాలు ఒకటి అవలంబిస్తున్నాయి, వాళ్ళు ఒక నాయకత్వం ఉంది. అది ఇవాళ నిన్న 15 రోజులటువంటి ఈ కేంద్ర మంత్రి కొడుకుగా ఉండి కూడా వాళ్ళు చేసిన పని ఇవాళ ఇంకా బహిర్గతంగా ప్రజల్లో చర్చకు వచ్చింది. అయితే ఇవాళ వీళ్ళేమి అతిథులు కాదు, వీళ్ళు కూడా అదే పద్ధతిలో పోతున్నారు అని చెప్పేటువంటి ఒక అవకాశం వచ్చింది కదా. కానీ ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది ఇక్కడ. సన్ స్ట్రోక్తో ఇబ్బంది పడిన వాళ్ళు తెలుగు రాజకీయంలో చాలామంది ఉన్నారు. మనం 52 నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల కారణంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గందరగోళమైన వాళ్ళు, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు, ఓటమి పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన విషయంలోనే ఎందుకు ఇంత సీరియస్ అంటే సోషల్ మీడియా కారణమా ఏందన్నట్లు? అంటే అప్పటికి ఇప్పుడు ఇది మీరు గమనిస్తే ప్రజలకు కొద్దిగా షార్ట్ మెమరీ ఉంటుంది. ఏంటంటే ప్రజలు వాళ్ళకు ఆ షార్ట్ మెమరీ ఏంటంటే ఇప్పుడు ఈ పూటకి ఏది సెన్సేషన్ ఉంటే దాని తర్వాత నెక్స్ట్ 1 వీక్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ రాగానేది వెనకబడిపోవడం. వాస్తవంగా మనం ఇంతే తీవ్రంగా గతంలో కూడా కనిమొలి అప్పుడు కానీ కవిత ఇప్పుడు ఎంత తీవ్రంగా మనం డిస్కస్ చేసినాం. కానీ కుంభకోణాలు కదా, కుంభకోణం కాదు ఏది. అంటే ఇది కూడా రాజకీయ పార్టీ నాయకత్వాల దుర్వినియోగం సబ్జెక్టులోనే ఇది మాత్రం కాస్త శృతిమించి అలవాట్లు పిల్లల మీద దాడి చేశారు. కానీ ఈ రాజకీయాన్ని దుర్వినియోగం చేసుకునే విషయమే కదా అంతటా కూడా. ఇక్కడ ఒక మాట, కవితనేమో లిక్కరు కేసు, కనిమొలేమో స్పెక్ట్రమ్ కేసు. వీళ్ళిద్దరు ఎందుకు చేశారు? రాజకీయ అవసరాలు. ఓటుకు 5,000 కావాలి వాళ్ళకు. ఇప్పుడు అక్కడ కనిమొలికి కావాలి, ఇక్కడ కవిత పార్టీకి కూడా కావాలి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనిమొలి ఏం లేదా నిర్దోషాన్ని బయటపడరు. అరే చట్టాల సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ఇలా దొరికితే దొంగ లేకపోతే ఇది. కానీ మాకు అందరు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఎన్నేళ్ళు పనిచేసారు, క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నికలు రాగానే ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ఈ సైన్యాలను మెయింటైన్ చేయడము, ఓటుకు 2,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళందరి శ్రమ లేదా? వీళ్ళందరి పాత్ర లేదా? ఇలా బండి సంజయ్ కొడుకు పాత్ర లేదా ఇందులో? కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే రాజకీయ వ్యవస్థలో నాయకత్వాలు అనేటివి ఒక ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. నాయకత్వాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా బండి సంజయ్ లాంటి నాయకుడు సొంతగా తన ఒక గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఒక కష్టంతో ఒక గొప్ప తపనతోని తన సొంత శక్తితోని వచ్చినటువంటి నాయకుడు కూడా ఇవాళ ఆయనకు కూడా తప్పలేదే ఈ పరిస్థితి. ఇవాళ ఆయన యొక్క క్రెడిబిలిటీ చివరికి ఎక్కడ ఆధారపడాల్సి వస్తుంది? మరి అంత స్ట్రాంగ్గా వాది ఇవాళ తెలంగాణలో 8 ఎంపీలను తీసుకురావడానికి దోహదపడ్డటువంటి ఒక నాయకత్వం ఇలా ఇక్కడ ఏమైంది? ఇవాళ ఒక కొడుకు బీజేపీకి సౌత్ ఇండియాలో ఇట్లా నాయకులు లేడు. మరి ఇవాళ ఆయన కూడా అంతర్గతంగా ఒక చిన్న సంఘటనతోనే అంత గొప్ప నాయకత్వం ఇవాళ 30-40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితాన్ని ఒక మచ్చ తెచ్చుకొని నిన్న కేసీఆర్ కూడా ఏదో ఒక సంఘటన పేరు చెప్పుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చింది కదా. సో ఒకరి మీద హేట్రేట్ అంటే ఒకరు చేసిన మంచి కన్నా ఒకరు చేసిన చిన్న సంఘటన ఇవాళ మొత్తం ఆయన చరిత్రను తుడిపేసి ఆయనను గద్దెలు దించేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుండి వస్తుంది? ఇది ప్రమాద స్థాయికి ఈ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థలు వాళ్ళు అనివార్యంగా వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళను నాయకులుగా ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ పార్టీలలో వాళ్ళ గుత్తాధిపత్యం కోసం వాళ్ళను ప్రజల్లో యాక్సెప్టెన్స్ కోసం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పనులే ఇవాళ ఒక్క చివరి క్షణంలో ఇంకోటి కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికల సమయంలో ఎన్నికల ముందే ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది ఇలా సోషల్ మీడియా, చాలా విషయాలు ఈరోజు ఏదైతే బండి భగీరథ్ నేను చేసినా నాకు ప్రొటెక్షన్ ఉంటుందని ఆ వీడియోలో ఏదైతే రిలీజ్ చేసిండో అవే కదా ఇవాళ ఆధారాలు. సో అలాంటి ఆధారాలు ఈరోజు ఎక్కడ ఏ గోడల్లో ఎక్కడి నుంచైనా కూడా అంటే ఒక సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా ఉన్నారు. అవి ఎప్పుడైనా ఎక్స్ప్లోడ్ కావచ్చు. సో అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో సామ్రాజ్యాలు కూలిపోతాయి, అంటే ఒక గొప్ప నాయకత్వాలు కూడా కూలిపోయే పరిస్థితుంది. సో డెఫినెట్గా ఈరోజు మనం ఈ చర్చలో నేను చెప్పదలుచుకుంది మూలంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నాయకత్వాలు, తర్వాత ఈ జరుగుతున్నటువంటి కుటుంబ దగ్గరి కోటరీ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. వీటిని బ్రేక్ చేయాలంటే ముందు ప్రజల్లో చర్చ జరగాలి. ప్రజల నాయకులు ముందు బయటకు వచ్చి ఈ దుస్థితిని మేము బయటపడాలని అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాలి. ప్రజల్లో ఒక చర్చ జరగాలి. మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఈ చర్చలు ఇంకా పెంచాలి.
పెంచి ఈ స్థితి నుండి మనం బయటపడాలంటే ప్రజలను చైతన్యం చేద్దాం. ఈ పోటీ వద్దు మనకు. మన మధ్యలో కాంగ్రెస్ అది చేస్తుంది కాబట్టి నేను కూడా అదే చేస్తా, బీజేపీ అది చేస్తుంది నేనే అదే చేస్తా, స్థానిక పార్టీలు అదే చేస్తా, ఈ యొక్క ధోరణి నుంచి బయటపడాలి. పడ్డప్పుడే, ఎప్పుడైతే మీరు ఎన్నుకునే ముందే వాగ్దానాలు ఇచ్చేటప్పుడే అయ్యా ఇది సాధ్యం ఇది అసాధ్యం అని చెప్పి అధికారానికి రండి. అప్పుడు ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు లేనిది ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా 6 గ్యారంటీలు ఒకటే చేస్తున్నాడు కదా, అట్లయితేనే అధికారంకి వస్తుందని నిన్న ఇవాళ విజయ్ తమిళనాడులో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిండు. మరి అక్కడ బడ్జెటే లేదు. రేపొద్దున ఆయన పరిస్థితి ఏంది? సో ఇలాంటి వీటన్నిటిని మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఓట్లు కొనుక్కునే రాజకీయం. ఈ ఓట్లు కొనుక్కునే రాజకీయానికి ఇది దొంగ సైన్యాలు మెయింటైన్ చేయడం, కుటుంబ సభ్యులను కూడా నెట్టివేయడం, దగ్గర వాళ్ళని నెట్టేయడం, ఆయన నాయకత్వం నిలుపుకోవడానికి ఫైనల్గా మళ్ళీ సమస్యలు. కానీ వారసత్వ రాజకీయాలు కూడా ఆ కుటుంబ సభ్యులు మితిమీరి వ్యవహరించడానికి ఒక కారణం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వారసత్వ రాజకీయాల్లో ఎందుకు వస్తున్నాయంటే మీరు చెప్తున్నట్టు ఏదో ఒక ఆనవాయికి కాదు ఇది. ఈ అక్రమ సొమ్ముకు రేపొద్దున ఒక పార్టీ ఇవాళ జయలలిత చచ్చిపోయినాక ఎన్ని లారీల డబ్బు ఎన్ని లారీల నగలు బయటకు వచ్చినాయి? వారసత్వం లేదు కాబట్టి బయటకు వచ్చింది. వారసత్వం ఉంటే రాకపో. ఇవాళ అదే మీరు చూసారు. ఇవాళ డిఎంకే తండ్రి నుంచి వెళ్ళి కొడుకు వచ్చింది, కొడుకు నుండి మళ్ళీ మనవనికి పోతుంది. సో అక్కడ బయటికి రాదు. సో ఆ వారసత్వం అనేది అక్రమార్జన సొమ్ము కూడా వారసత్వం ఉంటే బయటికి రాదు. కాబట్టి ఇవాళ ఎవరు దాని లబ్ధిదారులు, దాన్ని ఎవడు మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఇది వస్తుంది. అదే లేకపోతే అక్రమ సొమ్మే లేకపోతే మనం బీజేపీని ఏమనుకున్నాం, అరే అద్వానీ గారు వాజ్పేయి గారి నుంచి వెళ్ళి మోడీ గారికి వచ్చింది అనుకున్నాం. కానీ అక్కడ కూడా ఏమవుతుంది, ఒక థర్డ్ శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా బండి సంజయ్ కింది స్థాయిలో బలయ్యాడు, కానీ కేంద్ర స్థాయిలో మోడీ గారిని పెట్టి నడిపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ కూడా అనర్థాలు కింది స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి? మరి ఆ పార్టీ సిద్ధాంతం ఉందా? వాళ్ళు చూపించే ప్రొజెక్షన్ వేరు, ఢిల్లీలో కింది స్థాయిలో నాయకత్వం జరిగేది వేరు. మళ్ళీ వాళ్ళు ఇదే ఇప్పుడు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది అన్ని పార్టీలు అదే. ఈ దొమర గుడిసెల పని ఏదో పైకి ఒక మోడీని చూపించి చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు? మీరు చేయలేరు కదా. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు అదే కనబడుతుంది కదా. ఇవాళ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ మనం చూసాం గతంలో. ఒక నాయకుడు గెలవడానికి ఒక రీఎలక్షన్ పెడితే లేదా బైపోల్ వస్తే నిన్న జూబ్లీహిల్స్ పెట్టాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది. పోనీ డబ్బు ఖర్చు పెట్టింది అని చెప్పి ప్రజలు ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారా? అదే 0.5% ఓటు పెరిగింది. ఈ ఉన్న ఓటర్ల మధ్యలోనే ఇదంతా పందేరం అంతా. అసలు చదువుకున్నోడు ఎవడు రాడు ఎన్నికలకి. వచ్చినోడికి డిమాండ్స్, ఇప్పుడు వస్తే వాడు డిమాండ్ పెడతాడు. ఇప్పుడు అంతో ఎంతో కొద్ది అభ్యుదయ భావజాలం ఉన్న యువత వస్తుంది. మరి ఆ యువతకు తగ్గట్టుగా యువ ఓటర్లు కానీ యువ నాయకత్వం కూడా భారీ స్థాయిలో రావట్లేదు ఓట్లు వేయడానికి. వస్తున్నారా? సో ఈ సామాజికంగా ఉన్నటువంటి విషయాలకు రాజకీయ పార్టీలు కనెక్షన్ ఇవ్వడం లేదు, దూరంగా ఉంటున్నాయి. ఇవాళ సమాజం ఎన్నో కొత్త సమస్యల్లో నెట్టివేయబడుతుంది. ఒక ప్రధాన సమస్య ఏంటంటే ప్రజల యొక్క మానసిక బలహీనతల మీద మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు వాళ్ళని బలపరచడానికి కావాల్సిన సమస్యల మీద మాట్లాడడం లేదు. ఇవాళ కాలేజీలలో స్కూళ్ళల్లో డ్రగ్ అడిక్షన్ అవుతుంది, మాట్లాడరు. ఇవాళ సమాజంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఫ్యామిలీ మన మ్యారేజ్ డిస్ప్యూట్స్ అవుతున్నాయి. యువత ఇవాళ తప్పుడు పుంతలు దొక్కుతున్నారు, ఇమోషనల్ ప్రాబ్లమ్స్లోకి వస్తున్నారు. ఇవాళ ఆటిజం లాంటి సమస్యలు వస్తున్నాయి. మరి వీటి అన్నిటి మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ప్రజల్లో ఒక పార్టీలో ఒక సిద్ధాంతం తీసుకున్నాయి, ప్రజల బలహీనతలే మా యొక్క బలాలని. సో ఇవాళ కొత్త నాయకత్వం వచ్చి ప్రజల బలహీనతల మీద మాట్లాడి ఓపెన్ చేస్తే కొంతవరకు రాజకీయ పార్టీలలో చేంజ్ వస్తుంది. ఇందాక తమిళనాడు అన్నారు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది. తమిళనాడులో మార్పు కోసమని సినిమా హీరోను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అక్కడ ప్రజలు మారాలని చాలామందికి ఏంది ఇది ఇట్లా ఉందనే ప్రజలకు కూడా ఆలోచన ఉన్నది. మీరు కొన్ని వందల స్కూళ్ళు తిరిగింది కదా, పిల్లలకు ఈ రాజకీయ నాయకుల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది? మీరు టచ్ చేసిన పిల్లలు అడిగి మాట్లాడిన వాళ్ళతో చాలా సందర్భాల్లో మేము ఒకటి స్ఫూర్తి అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా డాక్టర్ వీరేందర్ని మేము కలిసి గత 2 దశాబ్దాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 1000 ఇన్స్టిట్యూట్స్లో మేము స్కూళ్ళు కాలేజీలలో చేసాం. చాలా 1000 దాటి ఒక 12-13 యూనివర్సిటీస్ మేము కలిసి పనిచేసాం. రెగ్యులర్గా మేము సైకాలజిస్ట్ వీరేంద్ర సైకాలజిస్ట్ మేము రెగ్యులర్గా స్కూళ్ళు కాలేజీలలో చైతన్య కార్యక్రమాలు, పిల్లల యొక్క ఎంసెట్ ఎగ్జామ్లో ఆత్మహత్యల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, యాసిడ్ అటాక్స్ మీద కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇమోషనల్ ఇష్యూస్, ఎగ్జామినేషన్ ప్రెషర్సు, పీర్ గ్రూప్ ప్రెషర్సు, కెరియర్ గైడెన్సు, ఇవన్నీ మేము కంటిన్యూస్గా చాలా చేసాం. ఆత్మహత్యల మీద
చేసినప్పుడు మాకు అవకాశము ఎక్కడి నుండి వచ్చిందంటే ఇప్పుడు మనకి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. ఈరోజు మేము ఎన్నో సందర్భాలలో వాళ్ళకి ఈ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఆవేదనను తీసుకెళ్ళి ప్రభుత్వాలకు తెలియపరిచే ప్రయత్నం పదే చేస్తూ ఉన్నాం. మేము చాలా సందర్భాలలో స్కూల్స్లో కౌన్సిలింగ్ కావాలని చెప్తున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడితే ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చారు, ప్రతి 40 మందికి ఒక కౌన్సిలర్ కావాలని. కానీ అవలంబించే ఇంప్లిమెంట్ చేసి రాజకీయాల గురించి ఏమనుకుంటున్నారు పిల్లలు రాజకీయాల విషయాలు ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు యూనివర్సిటీలలో ఎలక్షన్స్ ఉండేది. ఎలక్షన్స్ అనేటి మూలం ఏంటి? ఇవాళ ఎలక్షన్స్ సమాజంలో లీడర్షిప్ను పెంచి సామాజిక అవసరాలను రాజకీయ అవసరాలుగా మార్చి ప్రజలకు సమస్యలు తీర్చడం, అది కట్ చేసేసారు. ఇవాళ తెలంగాణలో ఒక యూనివర్సిటీ కూడా ఎలక్షన్స్ లేవు. అయితే కొత్త నాయకత్వం ఇవాళ ఓటు వేయడానికి కూడా పోని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకు రాజకీయ అవగాహన లేదు కదా. మరి ఎట్లా ఓన్లీ ఒక క్లర్కుల్లాగా పనిచేసేటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ మనిషికి తిండి పెడుతుంది కావచ్చు, కానీ వాని యొక్క మానసిక అవసరాలు, వాని యొక్క సామాజిక అవసరాలకు దూరంగా పెడుతున్నాయి. దీనివల్ల ఇవాళ మొత్తం సమాజం సఫర్ అవ్వడం కాదు, పార్టీలలో కూడా ఈ దుస్థితి ఏంది, వీళ్ళ ఓట్లు ఎట్లా మంచి నాయకత్వం లేకపోవడం కదా. ఇప్పుడు మంచి నాయకత్వం అనేది నువ్వు ఎంతసేపు సోషల్ మీడియాలో చెప్తానో లేకపోతే ఏదో పార్టీ అంశాల్లో చెప్తే వాళ్ళకి అవలంబించాలి. వాళ్ళకి లీడర్షిప్ రావాలి కదా. లీడర్షిప్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మేము స్కూళ్ళలో చదువుకున్నప్పుడు మాకు ఎలక్షన్స్ ఉండేటి. ఎలక్షన్స్లో బ్రహ్మాండమైనటువంటి లీడర్షిప్ ఇవాళ చాలా వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి, ఇలా కేసీఆర్ గారు చూడండి, వీళ్ళంతా కూడా ఆనాడు కాలేజీలలో లీడర్షిప్తో వచ్చిన సీనియర్, మాకు చాలా సీనియర్స్ వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఎంత చైతన్యం ఉంది వాళ్ళలో. మరి ఇప్పుడు వచ్చే నాయకత్వానికి చైతన్యం లేదే. ఇప్పుడు వచ్చిన బండి సంజయ్ కొడుకు ఎక్కడ చైతన్యం ఉంది? ఇప్పుడు ఎందుకు ఇట్లా దుర్మార్గంగా వాళ్ళకి ఎంటర్ అవుతున్నారు? చైతన్యం లేకపోవడం వల్ల. ఎందుకంటే అనివార్యంగా వాళ్ళు ప్రజా చైతన్యం మీద ఆధారపడి లీడర్షిప్ నిలుపుకోవడం బదులు ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ తప్పుడు ఓట్లు కొనుక్కునే రాజకీయం, ఓట్లు కొనుక్కునే నిధుల మీద ఆధారపడడం, దీనివల్ల కదా సమస్య వచ్చేది. వాళ్ళకి ఎక్కడ అనుభవం లేదు. పరిష్కారం ఇవ్వాలి. మళ్ళీ రాజకీయ పార్టీలలో ఒక చర్చ జరగాల, ఇప్పుడు మీడియాలో ఒక చర్చ జరగాల. ఏంటంటే యువతను ఇన్వాల్వ్ చేయకుండా, యువతను లీడర్షిప్ డెవలప్ చేయకుండా ఈ దేశం మారుతుందా? ఇవాళ రేపొద్దున మోడీ గారు ఒక పెద్ద సంక్షోభాన్ని చెప్తున్నారు. ఇవాళ ఏది కరోనా లాగా భయంకరమైన సంక్షోభం రాబోతుందని చెప్తున్నారు. ఇవాళ లే ఆఫ్ కాబోతుందని చెప్తున్నారు ఎంప్లాయ్మెంట్ విషయంలో. రేపు మరొకసారి తెలంగాణ ఉద్యమంలాగా ఆత్మహత్యలు అయ్యే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. మరి దాని గురించి ప్రభుత్వం ఎక్కడైనా ఈ రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి చర్చ పెడుతున్నాయా? పెట్టడం లేదు కదా. మీరు ఎట్లా ఎదుర్కోవాలో చెప్తలేరు. గోల్డ్ కొనకండి, ఇది చేయండి, ఇంతవరకేనా మీరు చెప్పేది? మీరు ప్రత్యామ్నాయం చెప్పండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ మానసిక పరిస్థితుల మీద చర్చ చేయండి. చర్చ చేసి మీరు చెప్పండి, అయ్యా మీరు ధైర్యంగా ఉండాలంటే మీరు బయటికి రండి, మేము ఒక సంక్షేమం రావచ్చు, ఎవరికి ఎప్పుడైనా రావచ్చు, మనం ఎట్లా నిలబడదాం అనేది చర్చ అంటే వాళ్ళ ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ మూలాలు చాలా వీక్గా ఉన్నాయి. నిజమైనటువంటి ప్రజా చైతన్య మూలాలు లేవు, ప్రజల మభ్యపెట్టే మూలాలే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు. సో ఇవన్నిటికీ మూలం ఉందని చెప్పే ప్రయత్నం, ప్రత్యామ్నాయాల మీద పనిచేయాలనేది మీ సూచన. రైట్ సార్, థ్యాంక్ యూ. రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వారు వారి తల్లిదండ్రి వారసత్వాన్ని తీసుకొని ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అక్కడక్కడ ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఉన్నారు. బెరసి మిగతా వారి కంటే రాజకీయ నాయకులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో బహుశా డిస్కషన్లో కొన్ని విషయాలు అర్థమైనాయి. ఈ చర్చ సారాంశం కూడా ఒక రాజకీయ నాయకుడి నిర్ణయం మొత్తం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. వ్యక్తులుగా వేరు, వారు స్థాయి హోదా లేకుంటే చర్చనే లేదు, వారి గురించి పెద్దగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఒక స్థాయిలో ఉన్నవారు వారి నిర్ణయాలు సమాజాన్ని, రాజకీయాన్ని, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టే వారి గురించి మాట్లాడవలసి వస్తున్నది. ఇవాళ ఉన్న ఈ స్థితి నుంచి ఒక మెరుగైన ఒక నైతిక విలువల వైపు రాజకీయం ప్రయాణం చేస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ, ఈ తిరోగమనం అంతా సరైన మార్గంలోకి వస్తుందనే ఒకానొక ఆశ, అంత మాత్రమే. థ్యాంక్ యూ.